హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ప్రయాణం ఎక్కడికని చూస్తున్నారా? ఎక్కడికో కాదు ఫ్రెండ్స్, మళ్ళీ వేలాల గట్టు మల్లన్న దగ్గరికి. అదేంటి మొన్ననే వెళ్ళి వచ్చారు కదా అని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఫైనల్లీ వేలాల గట్టు మల్లన్న దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఒక మంచి స్థలం చూసుకొని అయితే అక్కడ సెట్ అయ్యాము. మళ్ళీ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, మా మామయ్య వాళ్ళ పాపకి పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి అయితే వచ్చాము. మా వదిన అండ్ మా అత్తమ్మ కలిసి అయితే బోనం అన్నం వండుతున్నారు. చూసుకోండి గైస్, మా ఫ్యామిలీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే బోనం అన్నం ప్రిపేర్ చేస్తున్నారు, అలాగే మేమైతే స్నాక్స్ అయితే తింటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా మామయ్య వాళ్ళ పాపకైతే ఎత్తు బంగారం అయితే జోకించడానికైతే వచ్చాము. అన్నీ అయితే సిద్ధం చేసుకొని మా మామయ్య వాళ్ళ పాపనైతే జోకిస్తున్నాం ఎత్తు బంగారం. మా ఫ్యామిలీ అందరూ అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు అంటే మాకందరికీ ఒక మరదలు వచ్చిందన్న ఆనందంతో చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. 5 బావలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, గట్టుపైకి వెళ్ళడానికైతే కావాల్సిన సామాన్ అయితే తీసుకొని పెట్టుకున్నాము. బండారు, అలాగే బంగారం, దేవునికి కావాల్సిన సామాను, చిల్లర కాయిన్స్, కొబ్బరికాయలు, దేవునికి ఇష్టమైన బంతిపూలు, ఆకులు రెడీగా పెట్టుకొని అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వేలాల గట్టు మల్లన్న దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. చూడండి, మా ఫ్యామిలీ అందరూ అయితే మనిషికి ఒక వస్తువు అయితే పట్టుకొని బయలుదేరాం. వేలాల మల్లన్న దర్శనం చేసుకోవడానికైతే గుడి దగ్గరకైతే వచ్చేసాము. లోపలికైతే వెళ్ళగానే మా మామయ్యకైతే దేవుడైతే రావడం జరిగింది. వేలాల గట్టు మల్లన్నకు ఇష్టమైన పసుపు బండారుతో అయితే మా మామయ్య వాళ్ళు మొక్కులైతే అప్పచెప్పుకుంటున్నారు. చూసుకోండి, పక్కకే నీటి ఊట అయితే ఉంటుంది. ఇక్కడ నీరైతే ఎల్లవేళలా ఊరుతూనే ఉంటాయట. దర్శనం కంప్లీట్ అయ్యాక కిందికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. కిందికి వచ్చాక మల్లన్న పట్నం అయితే వేయించుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక గుట్ట మీద దేవుని యొక్క ఆనవాళ్ళు ఉన్నాయన్నాక గుట్ట మీదకైతే రావడం జరిగింది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, గుట్ట మీద అయితే దేవుని యొక్క ఆనవాళ్ళు, దేవుడు వేసిన అడుగులు అయితే చూసుకోండి, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందో లేదో అని అయితే అల్లైతే పట్టుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా వేలాల గట్టు మల్లన్న దగ్గరికి దర్శనానికి వచ్చినట్లయితే దర్శనం అయ్యాక పైన శ్రీవారి పాదాలు ఉంటాయి. పాదాల దర్శనం చేసుకున్నాక చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఇక్కడ ఎంతసేపు ఉన్నా టైమే గడవట్లేదు, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చినట్లయితే ఈ లొకేషన్కి అయితే తప్పకుండా రండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా మామయ్య కూతురుకి అయితే వేలాలలో పుట్టు వెంట్రుకలు 5 కత్తర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, కిందికి వచ్చిన తర్వాత మల్లన్న బోనాన్ని అయితే అందరం కలిసి మొక్కడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొక్కులన్నీ కంప్లీట్ అయ్యాక మా మామయ్య కూతురి చేయితో బంగారాన్ని అయితే పంచపెడుతున్నారు. చూడండి, చూసుకోండి ఫ్రెండ్స్, వేలాల గట్టు మల్లన్న దగ్గర దర్శనం అయ్యాక అయితే బోనాన్ని ఊదించి అందరం అయితే కలిసి కట్టుగా కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా అందరం కలిసి కూర్చొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దేవుని వంటలు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు అయితే వేసుకొని తింటున్నారు అందరూ. చూసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూసుకోండి గైస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరం కలిసి అయితే
తింటున్నాము చూడండి. భోజనాలు అన్నీ కంప్లీట్ అయ్యాక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూసుకోండి ఫ్రెండ్స్. నేనంటే నేననే ఆడుకుంటున్నారు. ఇదంతా కంప్లీట్ అయ్యాక గుట్ట కిందికి అయితే వెళ్ళి వేలాల మల్లన్న దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ అందరం కలిసి అయితే వేలాల గట్టు మల్లన్న దగ్గరికి అయితే వచ్చి దర్శించుకుంటున్నాం. పక్కన స్వామి దర్శనం కంప్లీట్ అయ్యాక పక్కన ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాము. దర్శనం అయ్యాక అందరం కలిసి ఫొటోస్ అయితే దిగి ఇంటికైతే వెళ్తున్నాము.